సిల్వర్లో వచ్చేసిన ఎంబ్రాయిడరీస్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అందం గురించి అందం మాట్లాడకూడదు. సో మీరు వచ్చి మా స్టోర్ కి ఇంకా గ్రేస్ యాడ్ చేశారు. లైక్ హర్ స్మైల్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఐ బ్యాడ్లీ వాంటెడ్ యూ హియర్ మీ బిజీ స్కెడ్యూల్ లో. ఓపెన్ చేయగానే తింటున్నా చాక్లెట్. ఆ రోజే ఫస్ట్ డే వచ్చాము, ఏదైతే ఫ్లాగ్ చూసామో అదే తీసుకున్నాము. ఇక్కడ కూర్చొని కాఫీ స్నాక్స్ తినేసి కాఫీ తాగేసి వెళ్ళాము. జస్ట్ రిమెంబరింగ్ దోస్ డేస్, మెమరీస్. మనం చీరల్లో డబ్బులు దాచిపెడతాము. పెట్టట్లేదు నేను, అందుకని మా అమ్మగారు కూడా అలాగే తెలుసా. ఆ చీరలో హాస్పిటల్లో పోయేటప్పుడు చెప్పిపోయింది ఆ చీర కింద డబ్బులు ఉన్నాయి, ఆ తీసి ప్రిన్స్ బర్త్డే వస్తుంది వాళ్ళకి గిఫ్ట్ గోల్డ్ కొనివంటే ఆ డబ్బుల నుంచి వాళ్ళకి రింగ్ తీసుకున్నాను అన్నమాట. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అండ్ హ్యాపీ వినాయక చవితి మీ అందరికీ. అందరూ బిజీగా ఉండుంటారు. చూడండి, చక్కగా బ్యాంగిల్స్ పెట్టుకుని చక్కటి చీర కట్టేసుకొని ఇప్పుడు వెళ్తున్నాను. ఒక చిన్న మా ఫ్రెండ్ అనమాట, దీప్తి గణేష్ అని. నేను చాలాసార్లు వాళ్ళ శారీస్ కూడా కట్టుకున్నప్పుడల్లా తను ట్యాగ్ చేస్తూ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో. తను కొత్త స్టోర్ ఓపెన్ చేసి చాలా రోజులు అయ్యింది, కానీ నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఒక చిన్న గెట్ టుగెదర్లా పెట్టిందనమాట తన స్టోర్లో. తన దగ్గర బ్యూటిఫుల్ అన్ని రకాల శారీస్, ఇట్స్ లైక్ ప్రాపర్ బొటిక్ టైప్ అనమాట. అన్ని శారీస్, జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయి తన దగ్గర, కుర్తీస్ అన్నీ ఉన్నాయి. అండ్ చూడండి, ఇప్పుడు నేను వేసుకున్న చక్కటి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మీకు కనిపిస్తున్నాయా? ఇవి కూడా తన స్టోర్ నుంచి అనమాట. సో అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. యాక్చువల్గా ఈరోజు షూట్ ఉండింది, క్యాన్సిల్ అయింది. వీలైతే వస్తాను, లేకపోతే లేదన్నాను. సో ఇప్పటివరకు తనకు చెప్పలేదు నేను వస్తున్నానని. దగ్గరికి వెళ్ళి కాల్ చేస్తాను అనమాట. సో అందరు కలుస్తారు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు అక్కడ. సో మీరు కూడా తీసుకెళ్దాం మిమ్మల్ని కూడా నాతో పాటు అని సడన్గా యాజ్ యూజువల్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ అమ్మాన్ నాతో పాటు ఉన్నాడు ఇంట్లోనే. సో ఈవినింగ్ వాళ్ళకి ఇంకొక ఫంక్షన్కి వెళ్ళాలి వాళ్ళు. సో అమ్మాని రిక్వెస్ట్ చేశాను, రా అమ్మాన్, వీలైతే కొంచెం వ్లాగ్ చేసుకోవచ్చు, రికార్డ్ చేయొచ్చు అంటే సరే అని చెప్పాడు. సో అమ్మాన్ వస్తున్నాడు. ఈ స్టోర్ నేను చూపిస్తాను. అండ్ ట్రస్ట్ మీ గైస్, తన సెలెక్షన్, శారీ సెలెక్షన్ సూపర్గా ఉంటాయి. అంటే షీఈస్ వెరీ పాపులర్. నేను తన గురించి చెప్పని అవసరం లేదు, మీరే చూస్తారు కదా. రండి, తీసుకెళ్ళి చూపిస్తాను నాతో పాటు. లెట్స్ గో. ఈరోజు అమ్మాన్ నాకు బ్లాగ్ చేయడంలో హెల్ప్ చేస్తారు. ये मुझे भी मिला पंच, थोड़ी देर पहले मिला ये पंच। बहुत दिन बाद చాలా చాలా బాగుంది కలెక్షన్. కలర్స్ కాంబినేషన్ అయితే వావ్ వావ్ వావ్. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. వెరీ నైస్. బెస్ట్ ఏం తెలుసా, చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి జ్యువెలరీస్. హెవీగా లేదు. ఇది కూడా వేసుకున్నాను కదా, చాలా లైట్ వెయిట్ అండి, అస్సలు హెవీ లేదు, సూపర్గా ఉంది. సో నైస్. ఎంత బాగుంది చూడండి. ఇది సరే, రియల్ డైమండ్స్ అంటే నమ్మేస్తారు. ఇదేంటమ్మా? ఎమరల్డ్స్, సిల్వర్లో వచ్చేసిన ఎమరల్డ్స్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది.
ఫ్రెండ్స్ చెప్పాను కదా, దీప్తి గణేష్ అనే తనే నా ఫ్రెండ్. సో తను మార్నింగ్ నుంచి ఇయర్ రింగ్స్ వేసుకున్నప్పుడు, తను చీరలు కట్టినప్పుడు ట్యాగ్ చేస్తూ ఉంటాను. సెకండ్ స్టోర్ ఇది తంది, అండ్ దిస్ ఇస్ చాలా యూనిక్గా ఉంది, మీరు చూస్తూనే ఉన్నారు. సో ఏమైనా చిన్నగా యూ కెన్ సే తనెంత అందంగా ఉంది, ఆ స్టోర్ ఇంకా అందంగా ఉంది అనమాట. అందం గురించి అందం మాట్లాడకూడదు, సో మీరు వచ్చి మా స్టోర్ కి ఇంకా గ్రేస్ యాడ్ చేశారు. అట్లా ఏం కాదు, అట్లా కాదు, నిజంగా అంటే తన కలెక్షన్స్ గురించి చాలా మంచి టేస్ట్ అండ్ మంచి యునిక్ శారీస్ పికప్ చేస్తుందండి. అండ్ డిఫరెంట్ షేడ్స్లో ఉంటాయి, డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉంటాయి. జ్యువెలరీ చూసారు కదా, అది కూడా అలాగే ఉంది. అవే కాకుండా డ్రెస్సెస్ అండ్ కుర్తీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మీకు కస్టమైజ్ కూడా చేస్తారు కదా? కస్టమైజ్ చేస్తాం. ఫస్ట్ స్టోర్ కంప్లీట్ కస్టమైజేషన్ అండ్ డ్రెస్సెస్. ఓకే, టైం ఉందంటే కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. సో మీరు ఒక్కసారి విజిట్ చేయండి, లేదంటే ఆన్లైన్లో కూడా తను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో రెగ్యులర్గా షీఈ్ వెరీ పాపులర్. యాక్చువల్గా నేను చెప్పిన అవసరం లేదు, కానీ నా తరఫు నుంచి నా ఫ్రెండ్ కాబట్టి, నాకు క్లోజ్ కాబట్టి నేను మళ్ళీ మీకు చెప్తున్నాను అనమాట. సో ప్లీజ్ విజిట్ దిస్ స్టోర్. ట్రస్ట్ మీ గైస్, నేను చెప్తున్నానని కాదు, యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద కలెక్షన్స్. అండ్ సనా గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. సో సనా గారు ఈ స్టోర్ అని కాదు, ఎప్పుడు ఏ స్టోర్ తను, షీఈ్ లైక్ హర్ స్మైల్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఐ బ్యాడ్లీ వాంటెడ్ యూ హియర్ మీ బిజీ స్కెడ్యూల్లో. నేను అదే చెప్తూ ఉన్నాను, కుదరకపోయినా తను మెసేజ్ చేసింది కాబట్టి మరీ అట్లా అమ్మాన్ అసలు ఎంత హెక్టిక్గా ఉందంటే, అమ్మాన్ ఇంకా ఎక్కడ వెళ్తాంలే అని, లేదు 10 నిమిషానికైతే వెళ్ళొద్దాం అని మళ్ళీ రెడీ అయ్యి బయలుదేరాం అనమాట. లాస్ట్ టైం మీకు హై ఫీవర్ గుర్తుందా? అవునవును, ఆ హై ఫీవర్ స్కెడ్యూల్లో కూడా వచ్చేళ్ళాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్. ఇలాగే స్టోర్స్ ఓపెన్ చేస్తుంటే నేను ఇలాగే వచ్చి స్మైల్ చేసి వెళ్తా. మీరు చికాగో కూడా రావాలి, ఎందుకంటే అక్కడ ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఈ మధ్య గ్యాప్ లో అక్కడ స్టార్ట్ చేసాం. అవునా? ఎప్పుడు వెళ్తున్నారు చెప్పండి, వచ్చేసారు. ఇయర్ ఎండ్కి వెళ్ళిపోదాం. డన్, ఓకే. సో చికాగోలో ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ మీరు అందరు చూసే ఉంటారు. సో త్వరలో నేను కూడా వస్తాను మీ దగ్గరికి. ఈ ఇయర్ రింగ్స్ 1900. ఓకే, సో ఇది 2000 లోపు వస్తుంది కాబట్టి అమాన్ ఇది నాకు కొన్ని ఇస్తున్నాడు అనమాట. ఓకే, వాట్స్ ఏ గైస్, షల్ వి టేక్ దిస్? ఎస్, ఇది తీసుకుంటున్నాను నేను. సో ఫ్రెండ్స్, తను సుధా జైన్, తను కూడా మీరు నా కొన్ని బ్లాగ్స్లో ఆల్రెడీ చూసుంటారు, రైట్? సో మన ఫ్యామిలీ అండి, మన సబ్స్క్రైబరే, మన ఫాలోవరే. సో తను కూడా వచ్చింది, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట. అండ్ తన గురించి చెప్పాలంటే షీ డస్ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెడితే షీ వాస్ మిస్. I represent India and Asian countries. I won Mrs. Asia in 2017 and now I am a show coach for worldwide. So like that. అలా రకరకాలుగా ఉన్నాయండి. But my introduction is not that great because I am a follower of her. As an actress, as a good human being, happy soul, and you know the tummy and yummy with the channel and this beautiful smile. She's doing great job అండి. యాక్చువల్గా అంటే తన గురించి చెప్తే చాలా ఉంది, చెప్పుకోవట్లేదు. మరి తన గురించి మాట్లాడితే ఇంకా మనం మాట్లాడుతున్నప్పుడు షీఈ్ డూయింగ్ షీఈ్ అ వెరీ గ్రేట్ ఎంటర్ప్రైనర్. యాక్చువల్లీ షీఈ్ అ బిజినెస్ ఉమెన్, షీఈ్ అ బ్యూటీ కంటెస్ట్ చేసి విన్ అయ్యింది. అది కాక చాలా సోషల్ సర్వీసెస్ కూడా చేస్తుంది. సో గుడ్, కీప్ గోయింగ్ and inspire more people around you. Thank you so much adding your inspiration in my field actually. Yes, thanks yes, a lot. Yes. బయలుదేరిపోయాను అక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను తీసుకున్న చీర, ఇయర్ రింగ్స్ మీకు చూపిస్తాను. అయితే దీప్తి ఈ శారీ ఇచ్చిందండి, నాకు గిఫ్ట్ చేసింది. ఈ శారీ చాలా బాగుంది. అండ్ నేను అక్కడ తీసుకున్నాను అన్నాను కదా, అమ్మానికి చెప్పి
నాకు మంచి డిస్కౌంట్ ఇచ్చిందండి ఇది. ఈ బాక్స్ చూడండి, ఇలా ఓపెన్ చేయగానే తింటున్నాయి. చాలా బాగున్నాయి కదా, లవ్లీ బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్. అండ్ నేను కొన్న సారీ, ఇది నేను కొన్న చీర బాగుందా. ఎప్పుడెప్పుడు నేను దీని మీద బ్లౌజ్ కుట్టించుకొని వేసుకోవాలన్నట్టు ఉంది. చాలా బాగున్నాయండి కలెక్షన్స్. అండ్ షీఈస్ గివింగ్ డిస్కౌంట్స్ కూడా, సో నాకు కూడా డిస్కౌంట్ ఇచ్చింది. చాలా బాగుంది. వెళ్ళి త్వరగా మీకు చూపించి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవుతాను. ప్రిన్స్ వస్తాడు, తబస్సుమ్ వేరే ఫంక్షన్కి వెళ్తుంది, ప్రిన్స్కి ఏమో రేపు స్కూల్ ఉంది, ఫంక్షన్కి తీసుకెళ్తే లేట్ అవుతుంది. సరే నేను ఇంట్లో ఉంటా, నువ్వు వెళ్ళేసరా, ఎందుకంటే వాళ్ళు తబస్సుమ్కి బాగా క్లోజ్ అనమాట, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అమ్మా నేను తబస్సుమ్ వెళ్తున్నారు, అక్కడ నుంచి రేష్మ వాళ్ళ అత్తగారు అండ్ అర్బాస్ వస్తారు. సో నేను ప్రిన్స్ ఇంట్లో ఉంటాం. సో వాడికి రాకముందు నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి రిలాక్స్ అయిపోతాం, మళ్ళీ వాడికి తినిపించాలి కదా, అందుకని. అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఇప్పుడే నా నమాజ్ ఫినిష్ చేశాను. నిన్న ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత నాకు బ్లాగ్ చేయడం కుదరలేదు, ఎందుకంటే ఇంకా ప్రిన్స్ వచ్చేసాడు, వాడు వెనకాల ఉన్నాను. ఇంకా తబస్సుమ్ రెడీ అయ్యి వెళ్ళిపోయింది. ఇంకా అన్వర్ ఉంటే వాడితో కొంచెం మాట్లాడాల్సి వచ్చి ఇంకా మాట్లాడుతూ కూర్చొని బ్లాగ్ చేయడం అనేది మర్చిపోయాను. ఇంకా మార్నింగ్ నుంచి యాజ్ యూజువల్ వర్క్లో ఉన్నాను. ఇప్పుడే నా నమాజ్ ఫినిష్ చేశాను. అండ్ ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ టైం ఎంతో అమ్మ అని అడుగుదాం. టైంకి ఎవరు అమ్మ? 1:50, అంటే 1:50 అవుతుంది. ప్రిన్స్ రావడానికి 1.5 hours ఉంది. కాబట్టి ఎందుకో ఈ వెదరు ఇవన్నీ చూసి ఫ్రాలిక్ తబస్సుమ్ కింద కాఫీ షాప్ ఉంది మా సొసైటీలో అనమాట, అక్కడికి వెళ్ళి కాఫీ తాగుదాము, లేకపోతే అక్కడ కూర్చొని వద్దాము అంది. ఎప్పుడు వెళ్తూ అంటే బయటికి వెళ్తాం కానీ కాఫీ షాప్కి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఈ ఇల్లు కొత్తలో అప్పుడు వెళ్ళాం, ఇంకా దాని తర్వాత వెళ్ళలేదు. సరే వెళ్దాం పదా అన్న. సో ఇప్పుడు నేను రెడీ అయిపోయి కింద కాఫీ షాప్కి వెళ్తాను. సో మీరు కూడా రండి నాతో పాటు కాఫీ తాగదు కానీ, ఓకే. వీడు అందరిని ఏడిపిస్తున్నాడండి. కాఫీకి కిందకి వెళ్తుంటే ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ మీకు అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు. ఏంటంటే మేము రెడీ అవ్వకూడదంట. చాలా అరే నువ్వు యువర్ అ బాయ్, అంతే ఉంటది, అంతకన్నా ఏముండదు. ఈక్వాలిటీ కావాలి కదా మీకు, ఈక్వాలిటీ ఈక్వాలిటీ కావాలరా అయితే. సో అందుకే ఈక్వాలిటీ కావాలని నేను ఇలా టీషర్ట్ జీన్స్ వేసుకున్నా. ఏమైనా నైటీ వేసుకొని రావాలి. అబ్బో నైటీ వేసుకొని రావాలంట. వీడు మాటలు చూడండి అసలు. ఈక్వాలిటీ కావాలండి, ఎందుకు రెడీ అవుతున్నారు? నేనన్నా కిందికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక సెల్ఫీయో ఫోటో అడిగారు అనుకోరా, ఈ పాచి మొహం పెట్టుకొని వెళ్ళి వాళ్ళకి అలా ఇస్తే బాగుండదు కదా. కొంచెం పాపం వాళ్ళకి ప్లెజెంట్గా ఉంటుంది. వాళ్ళ కెమెరాలో నా ఫోటో ఉండి ఎప్పుడైనా చూసుకున్నప్పుడు నేను ప్లెజెంట్గా కనిపించాలి కదా. అందుకే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం అలా టచ్అప్ చేసుకుంటా అని చెప్తే, ఓహో వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తున్నాడు. వీళ్ళు కాఫీ షాప్కి వెళ్తుంటే ఏంటి ఎవరితో మాట్లాడుకుంటున్నారో ఈవిడ అంటారా? ఎవరితో మాట్లాడుతానరా? మా సబ్స్క్రైబర్స్తో మాట్లాడుతున్నా. ఎస్ మిస్టర్ అబ్బాస్, వాడు అంతా మాట్లాడుతున్నాడు. కాలేజ్ లేదు కదా, కాలేజ్ లేదన్నా, కాలేజ్ వెళ్తలేడు కదా, కాలేజ్ ఉంది వెళ్ళలేదు. డుమ్మా కొట్టాలి. 1 week నుంచి ఏదో ఒక ఒంగ పెట్టి డుమ్మా కొడుతున్నాడు. అమ్మ నజర్ లగా దిష్టి పెట్టాడంట గాజులకి. ఎందుకంత గాజులు వేసుకుంటున్నా అంటే ఇవి అంది. నేను ఇన్స్టాగ్రామ్లో కాఫీ కప్పు పట్టుకొని ఇట్లా ఫోటో దిగుతాను, నా చేతి గాజులు ఈరోజు ఫ్రైడే ఫుల్గా వేసుకుంటే నాకు ఇష్టం అని చెప్పి వేసుకుంది పాపం ఫోటో కోసం అని. దానికి కూడా ఎంత గొడవ పెట్టుకున్నాడో పాపం, రాగానే పగిలిపోయేది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నిజంగా డిష్ పెట్టాడు అమ్మ. ఆర్డర్ చేసుకుంటున్నారు చూడండి. cafeteria అనమాట, కాఫీ డే cafeteria. Is this coffee day ka cafeteria? No. Caffeine. Okay, it's a caffeine. ఇక్కడ రాగానే ఏమనిపిస్తుంది నీకు? మనం ఫస్ట్ వచ్చాము కదా ఇల్లు చూడడానికి, ఆ రోజే ఫస్ట్ డే వచ్చాము. ఏదైతే ఫ్లాట్ చూసామో అదే తీసుకున్నాము. ఇక్కడ కూర్చొని కాఫీ స్నాక్స్ తినేసి కాఫీ తాగేసి వెళ్ళాము ఇక్కడ నుంచి. సో జస్ట్ రిమెంబరింగ్ దోస్ డేస్, మెమరీస్. వైట్ అండ్ బ్లాక్ మీ ఇద్దరు కలిపి వైట్ అండ్ బ్లాక్ నా దగ్గర ఉంది. వైట్ బ్లాక్, వైట్ అండ్ బ్లాక్. హరియాలి అంట నేను, హరియాలి. వెనకాల చెట్లకి మ్యాచింగ్ అంట తపస్సు.
అమ్మా అంత ఫన్నీ అమ్మా యువర్. వాడు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ఫోటో. బిస్మిల్లా కరో. బిస్మిల్లా సే పహలే ఫోటో అవరే. ఏంటో జీవితాలు, ఫోటోలు ఫస్ట్. నేను ఐస్ క్రీమ్లు పిజ్జాలు ఏమీ తినలేదండి. ఇప్పుడే ఫుల్గా తినేసి వచ్చా ఇంట్లో. సో కాఫీ అడిగాను, కాఫీ తాగుతాను. అది ఐస్ క్రీమ్ కాఫీ తాగుతుంటే ఇది తాగమని ఇస్తున్నాడు. చాక్లెట్ ఆల్ మిక్స్చర్ అంతా నేనే. ఇవన్నీ నా కడుపులో ఇచ్చి కోల్డ్ ఐస్ క్రీమ్, కేక్, కాఫీ కడుపులో వెళ్ళి గుడగుడ గుడగుడు గుడగుడ సౌండ్ వస్తుంది. కాసేపు అయిన తర్వాత ఇక్కడ మమ్మీ వీళ్ళకి మోటివేషన్ క్లాస్ చెప్తున్నారు. అదేంటి అంటే సారీ రియాలిటీ షేరింగ్ హర్ స్ట్రగుల్స్ అన్నమాట. స్ట్రగుల్ ఎప్పుడు మమ్మీకి టైం దొరికినప్పుడు వీళ్ళిద్దరితో ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో అండ్ వీళ్ళు ఏది మర్చిపోరు, స్పెషల్లీ అర్బాసం అని అన్ని గుర్తు పెట్టుకొని చెప్తూ ఉంటారు. మాకు ఆ రోజు మున్యంటి ఇలా చెప్పారు అది అని. సో డైలీ లైఫ్లో కూడా వాళ్ళ అమ్మతో షేర్ చేస్తూ ఉంటారు. ఎస్ ఇంత కష్టపడారు ఇది. సో ఇక్కడ ఫోటో సెక్షన్ అనమాట. అమాన్ నో డౌట్ క్లిక్స్ అ వెరీ బ్యూటిఫుల్ పిక్చర్. అబ్బా అబ్బో అబ్బా కమాన్ ఫ్యాషన్ కా హై ये జల్వా. అలా ఇలా బయటికి వచ్చి ఫొటోస్ క్లిక్ చేసుకున్నాం. ఏ ఫోటో ప్రిన్స్ కోసం వెయిటింగ్. ఇంకా ఒక 15 minutes టైం ఉందా? 15 minutes టైం ఉందంట. సో ఏ ఫోటో క్లిక్ చేశాను, ఏదో నాకు నచ్చింది చూడాలంటే ఏం చేయాలి? నా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వాలి. అక్కడ డైలీ అప్డేట్స్ చూడాలి. చాలా సీరియస్గా చెప్తున్నాను, మీరు బిల్ పే చేసి రండి, నేను ప్రిన్స్కి పికప్ చేయడానికి వెళ్తున్నాను. అమ్మాని ఇలా తింటూ జా సిమ్రన్ జా జీలే అప్నీ జిందగీ అన్న. क्या जिंदगी जीना अमन? प्रिंस को पिकअप करने जिंदगी जी लेना. బాగా ఫిల్మీ కీడా వచ్చేసింది వీళ్ళు. ఫిల్మీ కీడా మేము మొత్తానికి ఫ్రెండ్స్ ని పికప్ చేయడానికి వచ్చేసాము. వెనకాల మీకు కనిపిస్తే అక్కడంతా డెకరేషన్ అవుతుంది. వినాయకుడిని రేపు వినాయకుడిని తెస్తారు. సో చాలా భారీ ఎత్తున డెకరేషన్ జరుగుతుంది మా సొసైటీలో. చాలా బాగా చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ బాగా చేస్తారు. ఈ సంవత్సరం ఇంకా బాగా చేస్తున్నారు. ఏంటో అలా పడింది వర్షం, అలా ఆగిపోయింది. ఎస్ తబస్సం ఏంటి గాజులు చూపిస్తా. ఎన్నిసార్లు చూపిస్తా? ప్రిన్స్ వచ్చేసే బాగా. అయ్యో వాడు వచ్చేసాడు కూడా మా వాడు. అస్సలాము అలైకుం. యస్ యూసుఫ్. Assalamu alaikum. When did you come? So soon. We were waiting here. So Prince వచ్చేసాడు పాపం. మేము ఇంకా మెల్లిగా వస్తున్నాం, అక్కడ నుంచి రాలేదేమో అనుకున్నాం. వాలేకుమ్ అస్సలాం. You were searching for us, beta? Huh? Oh, we should not come. సో ఫ్రెండ్స్ నేను వచ్చేసాను ఇంటికి. అండ్ ప్రిన్స్ ని ఫ్రెష్ అప్ చేయిస్తుంది తబస్సు. మా హెల్పర్స్ ఇద్దరు నవ్వుతున్నారు అనమాట. గత కొన్ని రోజుల నుంచి కాదు, నెలల నుంచి నా కబర్డ్ సర్దుద్దామని అడుగుతున్నా. నన్న మళ్ళీ పిలుస్తున్నాడా? లేదు ప్లీజ్ ఈ రోజైనా నన్ను ఫోల్డ్ చేసుకొని ప్లీజ్ సంజానా పెట్టే. వాడు అసలు నేను ఉండడు ప్రిన్స్. సో మేము ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రిన్స్ని తపస్సును చూసుకో, కొంచెం ఎలాగైనా సర్దని చెప్పేవాడి స్నానం చేయించి అన్నం పెట్టి నేను సర్దేస్తామని ధైర్యం చేసి ముందుకు వచ్చాము ఈరోజు. అయితే నేను సర్దే ముందు నేను ఫస్ట్ ఎలా ఉంది అంటే నన్ను క్షమించండి, చాలా అప్స్ అండ్ డౌన్స్ గిచ్చిపిచ్చిగా ఉంటుంది నా కబర్డ్. ఎందుకంటే షూటింగ్ వెళ్ళేటప్పుడు అర్జెన్సీలో అలా లాగేస్తూ ఉంటాను అనమాట. సో సర్దే ముందు చూపిస్తా, సర్దిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఇది నా కబర్డ్. అంటే ఇంకా
ఇలా హ్యాంగర్స్లో ఉన్న చీరలు తప్ప మిగతా అంతా మీకు తెలుస్తూనే ఉంటుంది. ఇగోండి ఎట్లా ఉందో, అప్స్ అండ్ డౌన్ కంటిన్యూటీ అంటారు, లాగేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ నీట్గా సర్దుదాం అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ మై హెల్పర్స్. వాళ్ళిద్దరు పాపం చాలా మంచి వాళ్ళు దొరికారు నాకు లైఫ్లో, చాలా హెల్ప్ చేస్తారు అన్నిట్లో. సో లెట్స్ డూ ఇట్. ప్రిన్స్ అస్సలు వినట్లేదు. తబస్సుమ్కి నేనే వచ్చే స్నానం చేయించాలంటున్నాడు. సో వాళ్ళకి చెప్పొచ్చా, మీరు కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తానని. సో ఐ కేమ్ హియర్. వినట్లేదు వాడు. ఓకే ఓకే రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఓకే గైస్, వాడు స్నానం చేయించగలరు. వాడు స్నానం చేయించి ఇదిగోండి ఆ లోపు వాళ్ళు చూస్తే మీకు రీసౌండ్లు ఫ్యాన్ సౌండ్లు వస్తూ ఉంటాయి. ఏం చేయలేం, వేడిగుందని ఫ్యాన్ వేసాము. ఎస్ తబస్సు ఇదిగో ఇలా పైన మెట్లకి ఇవన్నీ కాటన్ శారీస్ అనమాట. ఇవి అన్ని ఒక్కొక్కటి ఇదిగా పెడుతున్నాను. ఇవి అంటే నారాయణపేట శారీస్, అలా డిఫరెంట్గా పెడుతున్నాను. నేను ఒకప్పుడు లక్ష్మి ప్రమిళ మనం చీరల్లో డబ్బులు దాచి పెడతారా? పెడతారా? ఒకటి దొరకలేదు, ఒకటి కూడా దొరకలేదు. ఇప్పుడు పెట్టట్లేదు నేను, అందుకని ఒకప్పుడు చీరల్లో డబ్బులు పెట్టేసి మర్చిపోతూ ఉంటాము. మా అమ్మగారు కూడా అలాగే తెలుసా, చీరలో హాస్పిటల్లో పోయేటప్పుడు చెప్పిపోయింది ఆ చీర కింద డబ్బులు ఉన్నాయి, అది తీసి ప్రిన్స్ బర్త్డే వస్తుంది వాడికి ఏమైనా గిఫ్ట్ కొని గోల్డ్ కొనివంటే ఆ డబ్బుల నుంచి వాడికి రింగ్ తీసుకున్నాను అనమాట. దాచిపెట్టి రేష్మా వాళ్ళకి ఎప్పుడు ఫోల్డ్ చేసినప్పుడల్లా దొరికే ఒకప్పుడు, ఇప్పుడు లేవు, అంత డిజిటల్ అయిపోయింది ఇప్పుడు. ఫోన్ పేలు వచ్చాక అవును. మీరు ఎవరెవరు ఇట్లా చీరల్లో డబ్బులు పెట్టి మర్చిపోయిన రోజులు ఉన్నాయా? ఎలా దాచిపెట్టి దొరికినప్పుడు ఆనందం వేరే ఉంటది కదా. చీరల్లో డబ్బులు దొరికాయి మండములే, కానీ మనకి ఏదో దొరికింది. అవును, ఒక ఆనందం. ఎంతమంది అలా చేసేవాళ్ళు చెప్పండి. మేము ఇప్పుడు బ్రేక్ అనమాట ఈ రోజుకి. ఇవి పెట్టాము. ఆలో ప్రిన్స్ అస్సలు వినట్లేదు. అండ్ ఆల్మోస్ట్ 5 అయ్యింది. సో వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళాలి. ఇంకా వీళ్ళు కూడా మళ్ళీ వర్షం పడుతుంది, చీకటి పడుతుంది కాబట్టి బ్రేక్ అనమాట. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటాము. ప్రస్తుతానికైతే కాటన్ శారీస్, కొన్ని పట్టు శారీస్, ఇవేమో నారాయణపేట శారీస్, ఇవన్నీ ఏమో వైట్స్, ఇవన్నీ బ్లాక్స్ ఇలా పెట్టాను. ఇక్కడ ఇవన్నీ పట్టు శారీస్ అనమాట, సెమీ పట్టు యాక్చువల్గా. ఇవన్నీ ఏమో వర్క్ శారీస్. ఇంకా చాలా పెట్టాలి. ఇదిగోండి ఇవన్నీ ఇట్లా పెట్టాము. సో ఇంకా ఇవన్నీ సర్దాలి. ఇవన్నీ రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తాం. వాట్సే ఓకే. ఫస్ట్ ప్రిన్స్ కి అన్నం పెడితే వాడు కొంచెం చల్లారుతాడు. నేనే కావాలంట, అమ్మలాగా తబస్సుం లాగా మమ్మీయే కావాలి. ఒక తబస్సుం చాలు నా జీవితంలో అంటే 2 తబస్సులు వచ్చారు. ప్రిన్స్ ఫోన్ చేసేసాడు. పాపం వాడు రాగానే తినేసి కిందకి వెళ్తాడనమాట బాస్కెట్బాల్ ఆడడానికి. ఫ్రెండ్స్తో ఆడేసి 1 గంట ఆడేసి వచ్చి మళ్ళీ ఏదైనా లైట్గా స్నాక్స్ లాగా లేకపోతే టిఫిన్స్ లాగా తినేసి పడుకుంటాడు నార్మల్గా. కానీ ఈరోజు పెద్ద వర్షం కాబట్టి వాళ్ళ క్లాసెస్ లేదు, వెళ్ళడానికి లేదనమాట వాడికి. సో ఇంట్లోనే ఆడుకుంటున్నాడు. ఇంకా నేను వ్లాగ్ చేయలేను, వాడు ఉంటే అల్లరి చేస్తూ ఉంటాడు. చూసారు కదా, అసలు వదిలిపెట్టాడు అనమాట. ఏదో సరదాగా నా లైఫ్లో ఏం జరుగుతుంది, ఏంటి, ఏం షేర్ చేయాలి, ఏం చూపించాలి అని ఆతృతతో నేను చేసేవన్నీ మీకు చూపిస్తూ ఉంటాను. ఐ హోప్ నేను ఏదైతే చూపిస్తున్నాను అంతా మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.